ఆ డైలీ ప్రేయర్. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న విందాము. ఈ నెల డిసెంబర్ మన క్రైస్తవుల యొక్క అతిపెద్ద పండుగ క్రిస్మస్ని జరుపుకుంటాము. కానీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, క్రిస్మస్ అనేది బైబిల్లో రాసే లేదు కాబట్టి మీరు క్రిస్మస్ని ఎందుకు జరుపుకుంటారని ఒక ప్రశ్న. ఇంకొకటి, వీళ్ళు ఈ క్రిస్మస్ని అన్యమత ఆచారానికి లేదా అన్యమత పండుగగా వాళ్ళు పోలుస్తారు. దీనికి అనేక కారణాలు, ఎవిడెన్సెస్, హిస్టరీ చాలా ఉంది. సో ఈ వీడియోలో క్రిస్మస్ ఒక చిన్న హిస్టరీ గురించి మీకు తెలియజేయాలనుకొచ్చాను. అయితే యూరోప్ దేశంలో అక్కడ ఉన్న వాళ్ళని మనము పేగన్స్ అంటామన్నమాట, అంటే అన్యమతస్థులు. ఈ అన్యమతస్థులకు చలికాలంలో ఈ వింటర్ సీజన్లో వాళ్ళకు ఒక పండుగ, చాలా పెద్ద పండుగ ఉంటుంది. ఆ పండుగలో వాళ్ళు సూర్యుడిని చాలా ఎక్కువ పూజిస్తారు. ఎందుకంటే సూర్యుని వల్లనే వాళ్ళ జీవనం అనేది అక్కడ అలాంటి చలి ప్రదేశాల్లో సాగుతుంది. కాబట్టి వాళ్ళు సూర్యుని చాలా ఎక్కువగా పూజిస్తారు. ఈ పండుగలో అన్ని మతస్థులు ఎవరైతే యూరోప్ దేశాల్లో ఉన్నారో వాళ్ళు కూడా ఇలా చెట్లను పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లలో. ఇంకా పెద్ద ఫెస్టివలే చేసుకుంటారు. ఇంకా సూర్యుడిని బాగా ఎక్కువ పూజిస్తారనమాట. క్రీస్తు యొక్క గాస్పెల్ సువార్తను అన్య దేశాలకు, ఎస్పెషల్లీ యూరోప్ కంట్రీస్కి ఎప్పుడైతే వాళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్ళారో అప్పుడు వాళ్ళు ఈ అన్ని మతస్థులకు ఈ సువార్త ప్రకటించడానికి వాళ్ళు క్రిస్మస్ అనేది క్రియేట్ చేశారు. ఎందుకంటే అన్య మతస్థులు క్రీస్తు యొక్క సువార్తను వాళ్ళు యాక్సెప్ట్ చేయడం వాళ్ళకు కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు జరిపే ఏవైతే పండుగలు ఉంటాయో వాటికి అనుగుణంగా ఒక పండుగను, క్రిస్మస్ని వాళ్ళు క్రియేట్ చేసి ఈ విధంగా క్రీస్తు సువార్తను వాళ్ళు ప్రకటించడానికే ఇది ఒక సాధనంగా వాళ్ళు వాడుకున్నారు. అందుకే వాళ్ళు క్రిస్మస్ని ఏదైతే వాళ్ళ పండుగలు ఏదైతే ఉంటాయో వింటర్లోనే వాళ్ళు ఆ పండుగ జరుపుకుంటారు, ఆ పేగన్స్ అన్య మతస్థులు. అందుకని క్రిస్మస్ని కూడా వింటర్ సీజన్లోనే వాళ్ళు స్టార్ట్ చేసి 25th డిసెంబర్, ఎందుకంటే ఈ డేట్స్ అనేటివి అన్య మతస్థులు సెలబ్రేట్ చేసే ఫెస్టివల్స్కి ఈక్వల్గా ఉంటాయి అనమాట. వాళ్ళు చేసే ఫెస్టివల్స్ డేట్లోనే క్రిస్మస్ కూడా వాళ్ళు ప్రారంభించడం స్టార్ట్ అయింది. ఈ విధంగా వాళ్ళు క్రీస్తుని యొక్క సువార్తను అన్య మతస్థులు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు కూడా దేవుని తెలుసుకొని దేవుని మార్గంలో నడచడానికే చాలా వాళ్ళకి సహాయపడింది. అందుకే క్రిస్మస్ గురించి బైబిల్లో లేదు, ఎందుకంటే ఇది మనుషులు సృష్టించిన పండుగ కాబట్టి. కానీ మనం ఒకటి గమనించాలి ఏంటంటే, క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం కానీ దీని హిస్టరీ నుంచి మనం చూసుకుంటే ఆనాడు అన్య మతస్థులు ఎవరైతే యూరోప్ కంట్రీస్లో ఉన్నారో అన్య మతస్థుల ఆచారాలనే మనం ఈరోజు క్రిస్మస్ పేరున మనం పాటిస్తున్నామని మీరు గమనించి జాగ్రత్త పడాలని ప్రభువుకి వచ్చినారు.